2025 సంవత్సరం ఆగస్టు నెల 5వ రాశి సింహరాశి. సింహస్యాధిపతి సూర్య. సింహరాశికి అధిపతి సూర్యుడు. కానీ ఈ రాశి వాళ్ళకి రవి ద్వాదశంలో, వ్యయంలో, ఖర్చులో ఉన్నాడు. రవి బాగాలేడు, బుధుడు బాగాలేడు, కుజుడు బాగాలేడు, కేతువు బాగాలేడు, శుక్రుడు గురువు తప్పితే శని గురువు, రవి బుధుడు, కుజకేతువులు మొత్తం 6 గ్రహాలు పూర్తిగా బాగాలేవు. 2 గ్రహాలు మాత్రం బాగున్నాయి. అయితే దీంట్లో ఒక్క విశేషం చెప్పదలుచుకున్నా. ఎందుకంటే ఇది తప్పనిసరిగా చెప్పి తీరాలి. ఎందుకంటే పెళ్లి చేస్తున్నామండి. పెళ్లి చేస్తే వచ్చిన వాళ్ళకి భోజనం పెట్టకుండా ఎవరన్నా పంపిస్తున్నారా? ఏ మతం వాడు, హిందూ మతం కావచ్చు, క్రిస్టియన్ మతం కావచ్చు, ముస్లిం మతం కావచ్చు, ఏ మతం అయినా సరే మనుషుల్ని శుభలాకిచ్చి పిలుస్తున్నారు. భోజనం పెట్టి పంపిస్తారా? పెట్టకుండా పంపిస్తారా? కాదు, దేవుడు లేడు అనేవాడైనా సరే అన్నం పెట్టి పంపిస్తాడా? పెట్టకుండా పంపిస్తాడా? పెట్టే పంపిస్తాడు. ఇప్పుడు ఈ సింహరాశికి అధిపతి సూర్యుడు, కానీ ద్వాదశంలో, వ్యయంలో ఉన్నాడు. పైన అష్టమంలో శని ఉన్నాడు. ఈ అష్టమంలో శని ప్రాణ కంటకుడు. ఈ సింహరాశికి కూడా చాలా కష్టాలు వచ్చినాయి. ఎట్లా కష్టాలు వచ్చినాయో చెబుతాను. ఎందుకంటే సూర్యుడు అనేటువంటి దేవుడు వరల్డ్ మొత్తంలో ఒకడే ఉన్నాడా? అమెరికాకు సూర్యుడు, రష్యాకు సూర్యుడు, ఇండియాకు ఒక సూర్యుడు ఇట్లా ఉన్నాడా? అట్లా కాదు. అన్ని దేశాలకి ఒక్కడే సూర్యుడు. చాలామంది అంటారు అన్ని చోట్ల ఒక్కడుగా ఉండేటువంటి దేవుడు ఎవరైనా ఉంటే ఆ దేవుడినే ప్రార్థిస్తాను అనేవాడు ఎవరైనా ఉంటే సూర్యుడిని తప్పితే ఎవరిని పూజించడు. అటువంటి సూర్యుడు కూడా కష్టం వచ్చిందంటే ప్రజలందరికీ కష్టం వస్తుందా రాదా? అందరికీ కష్టం ఖచ్చితంగా వస్తుంది. కాబట్టి ఈ సమయంలో విపరీతమైన వర్షాలు రావచ్చు, మరి బతుకుదురు ఇబ్బంది రావచ్చు. ఈ శ్రావణ భాద్రపదాలు ఉన్నారు. ఈ శ్రావణ భాద్రపదాల్లో సీజన్ ఎవరికంటే డాక్టర్లకి సీజను. రోగాలు బాగా పెచ్చొస్తాయి. ముందు తినే తిండి ఖర్చు కంటే రోగాల ఖర్చు ఎక్కువ. ఇటువంటి సమయంలో ఇప్పుడు గ్రహాలు పూర్తిగా బాగాలేవు. శుక్రుడు గురువు ఉన్నాడు. శుక్రుడు రాక్షస గురువు, గురువు దేవత గురువు. కానీ ఇద్దరు బాగున్నారు. విద్య బాగుంటుంది, చదువు బాగుంటుంది, జ్ఞానం బాగుంటుంది. ఎన్ని బాగున్నా రూపాయి మాత్రం మిగలదు. రూపాయి చేతికి రాదు. పూర్తిగా నష్టపడేటువంటి సమయం. రాహు వల్ల ఉన్న డబ్బులు పోతాయి. అష్టమ శని వల్ల యాక్సిడెంట్లో దెబ్బలు తగలటము. ఈ రాశి వాళ్ళు ఈ అష్టమంలో శని మార్చి 30వ తారీఖు వచ్చాడు. 2 సంవత్సరాల 6 మాసాలు ఉంటాడు ఈ శని. ఈ రాశి వాళ్ళకి, సింహరాశికి 2 సంవత్సరాల 6 మాసాలు శని అష్టమంలో ఉన్నాడు. కాబట్టి ఎటువంటి కష్టాలైనా రావచ్చు. కాబట్టి వీళ్ళు శనికి 19,000 జపం చేయించుకొని నల్ల నువ్వులు దానం ఇవ్వటం. ప్రతి శనివారం నవగ్రహాల గుడికి వెళ్ళి నువ్వుల నూనెతో అభిషేకం చేయించుకొని శనికి పూజ చేయించుకోవటం, దీపారాధన చేయటం. ఇది చేస్తే ఎటువంటి నష్టము రాదు. కానీ ఈ రాశి వాళ్ళకి గురువు బాగుంటే ఉద్యోగం, మంచి ఉద్యోగం వస్తుంది. శుక్రుడు బాగున్నందువల్ల మంచి భార్య వస్తుంది. మరి మంచి భార్య అక్కర్లేదా? మంచి ఉద్యోగం అక్కర్లేదా? ఉద్యోగం కావాలి, భార్య కావాలి. ఈ ఉద్యోగం లేకపోయినా మానవుడు బతకలేడు. భార్య లేకపోయినా ఇంటికి వచ్చి అన్నం పెట్టి దిక్కులేరు. కాబట్టి ఈ 2 కావాలి. కాబట్టి మిగతా 7 గ్రహాలు బాగాలేవు. కాబట్టి ఈ రాశి వాళ్ళు ఏం చేయాలి? ముందుగా డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోండి. ఏమాత్రం దోషాలున్నా ఆ దోషాలకు పరిహారం చేసుకోండి. అట్లా చేసుకుంటే ఎంతైనా మంచిది. ఒకటే చెప్పబోయేది, ఎవరైనా సరే ఎంత సంపాదించావు అన్నది కాదు. అడుక్కు తినేవాడు కూడా రేపటి రోజు దాచిపెడుతున్నాడు. బాగా సంపాదించే వాళ్ళు ఏం ఇస్తున్నారు? మా పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదవాలి, తర్వాత కేంద్రీయ విద్యాలయంలో చదవాలి. వాడి జీతం వస్తే నెలకి ఒక 1,00,000 రూపాయలు వస్తాయి. పిల్లాడి ఫీజే నెలకి 1,00,000 రూపాయలు అవుతుంది. ఇట్లా ఖర్చు పెట్టి అప్పుల పాలైపోయి ఉద్యోగం చేసుకుంటూ అపార్ట్మెంట్ లోన్లు తీసుకొని అపార్ట్మెంట్ పోగొట్టుకొని చాలా నష్టపడుతున్నారు.
చదువు అనేది దీనికి ఉద్యోగం మాత్రం కాదు. విజ్ఞానానికి చదువు, జ్ఞానం కలిగి ప్రవర్తించడానికి చదువు, ఎక్కడికి వెళ్ళినా బతకగలగటానికి చదువు. అటువంటి చదువు ఇప్పుడు లేదు. ఎవడైనా సరే చదువుకుంటుంటే ఎందుకు చదువుతున్నారా అంటే, నేను కలెక్టర్ చేస్తా, నేను ఇంజనీర్ చేస్తా, నేను డాక్టర్ చేస్తా. ఇది తప్పితే జ్ఞానం కలిగి 10 మందికి మంచి చెప్పి మంచిగా బతకగలిగేటువంటి విద్య లేదు. కాబట్టి మంచి కలిగిన విద్య నేర్చుకోవడం అవసరం ఒకటి. రెండోది, మీ గ్రహస్థితి ద్వారా ఉన్న చెడును పోగొట్టుకోవడం ఎంతైనా మంచిది. ఇప్పుడు మాత్రం ఈ సింహరాశి వాళ్ళని బాగు చేసే మానవుడు ఎవ్వడూ లేడు. కాబట్టి తన్ను తనే బాగు చేసుకోవాలి అంటే తన జాతక రీత్యా ఉన్నటువంటి దోషాలు చూసుకొని ఆ దోషాలు పోగొట్టుకొని దైవాన్ని పూర్తిగా నమ్మాలి. ఎవరి ఇష్టదైవాన్ని వాడు పూజించాలి. తర్వాత ప్రతివాడు కూడా ఇష్టదైవం కంటే మించిన దైవం ఎవరంటే తల్లిదండ్రులు. మనకు మానవ జన్మ ఎత్తిన వాళ్ళు కానీ 33 కోట్ల జీవరాశులకు కూడా జన్మనిచ్చిన తల్లిదండ్రులు ఉన్నారు. అట్లాగే ఇంతమంది జనాలకి కూడా తల్లిదండ్రులు ఎవరయ్యా అంటే భూదేవత, విష్ణుమూర్తి. ఆ భూదేవత లేకపోతే మనకి ఏమైనా జరుగుతుందా? మనం తినే తిండి కానీ తాగే నీళ్లు కానీ ఇవన్నీ కావాలంటే ఏమొస్తున్నాయి? మరి ఆ భూమి వల్ల వస్తున్నాయి. ఆ భూమి నువ్వు అడిగినా ఇస్తుంది, అడక్కపోయినా ఇస్తుంది. తల్లి కూడా నువ్వు అడిగినా అన్నం పెడుతుంది, అడక్కపోయినా అన్నం పెడుతుంది. తల్లిని ఎట్లా దేవుణ్ణి ఎట్లా నమ్మావో ముందు తల్లిని నమ్మండి. తల్లిదండ్రులకు అన్నం పెట్టండి, తల్లిదండ్రులను పూజించండి, ఇష్టదైవాన్ని పూజించండి. అందులో ఈ శనిని పూజించండి. మీ జాతక రీత్యా మీ జాతకం చూపించుకుంటే మీకు అన్ని విధాలా బాగుంటుంది. స్వస్తి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.